ఆర్యభట్ట భారత విజ్ఞాన గగనంలో ప్రకాశించిన మహానక్షత్రం. చరిత్రలో ఎందరో మహానుభావులు జన్మించారు. వారి ఆలోచనలు, అన్వేషణలు కాలం గడిచిన చెరిగిపోవు. వారి కృషి యుగాల తరబడి ప్రజలకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. అటువంటి మహానుభావుల్లో ఒకరు ఆర్యభట్ట. ఆయన చేసిన ఆవిష్కరణలు కేవలం భారతదేశానికి మాత్రమే గర్వకారణం కాదు, యావత్ ప్రపంచ శాస్త్ర చరిత్రలోనూ అద్భుతమైన వెలుగులుగా నిలిచాయి. ఈరోజు మనం ఆ మహానుభావుని జీవితం, కృషి, విజ్ఞాన వారసత్వం గురించి తెలుసుకుందాం. ఆయన గురించి తెలుసుకుంటే ప్రతి భారతీయుడు గర్వపడాల్సిందే. ఆర్యభట్ట జీవితం. ఆర్యభట్ట సుమారు 476 CEలో అస్మాక ప్రాంతంలో కుసుమపురంలో జన్మించారు. వీరి జీవితకాలం 476 నుండి 550 CE. చిన్ననాటి నుండే ఆయనకి గణితంపై, ఆకాశ రహస్యాలపై అపూర్వమైన ఆసక్తి ఉండేది. రాత్రిళ్ళు నక్షత్రాలను చూసి లెక్కలు వేసే అలవాటు ఉండేదట. తర్వాత ఆయన విద్యను పాటలీపుత్రం అంటే నేటి పట్నాలో అభ్యసించారు. అప్పట్లో పాటలీపుత్రం విజ్ఞాన కేంద్రం, పండితుల పుణ్యక్షేత్రం. పాటలీపుత్రంలో గల నలంద విశ్వవిద్యాలయాధిపతిగా వీరు పనిచేశారు. అక్కడ తన ప్రతిభను మెరుగుపరుచుకొని ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తగా అవతరించారు. ఆర్యభట్ట జీవించిన కాలం గుప్తయుగం. ఆ సమయంలో విజ్ఞానం, కళలు, సాహిత్యం అన్నీ వికసించాయి. అందుకే గుప్తుల కాలంను భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆ సమయంలో ఆయనను పాటలీపుత్ర ఖగోళ పరిశీలనా కేంద్రంకి అధిపతిగా నియమించారు. అక్కడి నుండే గ్రహాల గమనాలు, గ్రహణాలు, కాలమానం, లెక్కలు ఖచ్చితంగా గణించారు. ఆ కాలపు రాజులు ఆయన జ్ఞానంను ఆధారంగా చేసుకుని తమ రాచకార్యాలు నిర్వహించేవారు. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట చేసిన కృషి అజరామరం. భూమి స్థిరంగా ఉంది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ కూడా భూమి చుట్టూనే తిరుగుతున్నవి అని నమ్మే ఆ రోజుల్లో భూమి గోళాకారంగా ఉందని, భూమి తన అక్షం పైన తాను తిరుగుతుందని తెలిపారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, అందుకు 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్ కాలం పడుతుందని తెలిపారు. అయితే ఆధునిక లెక్కల ఆధారంగా 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్లు సమయం పడుతుంది. అంటే 1500 సంవత్సరాల క్రితం ఎటువంటి పరికరాలు లేకపోయినా కేవలం పరిశీలనలతోనే ఈ సత్యం చెప్పారు. అది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఆర్యభట్ట ఒక సంవత్సరం పొడవును 365 రోజుల 6 గంటల 12 నిమిషాల 30 సెకండ్లుగా లెక్కించారు. నేటి లెక్కలతో పోలిస్తే తేడా కేవలం 3 నిమిషాల 20 సెకండ్లు మాత్రమే. గ్రహణాల రహస్యం. అప్పటి వరకు ప్రజలు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, రాహువు, కేతువులు అనే పాములు మింగేస్తాయని నమ్మేవారు. అది చంద్ర సూర్య గ్రహణాలు అనుకునేవారు. కానీ ఆర్యభట్ట రాహుకేతువులు ఉండవని, అవి నీడల వల్లనే ఏర్పడతాయని తెలిపారు. చంద్రగ్రహణం చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు జరుగుతుంది. సూర్యగ్రహణం చంద్రుడు భూమి మీద నీడ వేసినప్పుడు జరుగుతుంది అని చెప్పారు. ఒకే మాటతో ఆయన మూఢనమ్మకాలు శాస్త్రీయ సత్యాలుగా మార్చారు. గ్రహాలు, చంద్రుడు స్వయం ప్రకాశకాలు కాదని, సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్లనే మెరుస్తున్నాయని తెలిపారు. అలాగే భూమి పరిధిని కూడా లెక్కగట్టారు. భూమి పరిధి 39,968 కిలోమీటర్లుగా తెలిపారు. అయితే నేటి ఆధునిక లెక్క ప్రకారం 40,075 కిలోమీటర్లు. తేడా కేవలం 0.2% మాత్రమే. అది కూడా ఉపగ్రహాలు, కంప్యూటర్ లేని కాలంలోనే లెక్కించారు. గ్రహాల గమనాలు. ఆర్యభట్ట గ్రహాల సమాన మరియు అసమాన గమనాలను వివరించారు. ఆర్యభట్ట సూర్యకేంద్రక భావనను ఆదిగా బాట వేసినవారు కాగా, అతని పరిశోధనలు 17వ శతాబ్దంలోని కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతంకు మాత్రం మార్గదర్శకం అయ్యాయి. ఆర్యభట్ట ప్రధాన రచనలు. ఆర్యభట్ట రచనలు నేటికీ శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలు అవుతూనే ఉన్నాయి. మొదటగా ఆర్యభట్టీయం. ఈ గ్రంథం రాసినప్పుడు అతని వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఇందులో గణితం, ఖగోళం, కాలమానం వివరించారు.
ఆర్యభట్టీయం 121 శ్లోకాలతో కూడిన ఈ గ్రంథం 4 భాగాలుగా ఉంది. గీతికా పాదం, ఇందులో 13 శ్లోకాలు ఉన్నవి. ఇందులో కాలమానం, కాస్మిక్ సైకిల్స్, గ్రహాల గమనానికి సంబంధించిన అంశాలు ఉన్నవి. గణిత పాదం గణిత శాస్త్రానికి సంబంధించింది. ఇందులో వర్గమూలం, ఘనమూలం, జ్యా, కోజ్య, పై విలువ తెలిపారు. కాలక్రీడ పాదం గ్రహాల గమనాలు, చంద్రుని దూరం, సూర్యుని దూరం, వాటి వేగం అంశాలను లెక్కించారు. గోళపాదం ఇందులో భూమి ఆకారం, భూమి తన అక్షంలో తిరుగుతుందని ఇందులోనే తెలిపారు. భూమి చుట్టుకొలత, సూర్య, చంద్ర గ్రహణాల గురించి కూడా ఇందులోనే తెలిపారు. ఆర్యభట్టీయంలో సున్నా అనే భావనను ఉపయోగించారు. సున్నాను ఆర్యభట్టీయంలో ఖ లేదా శూన్యం అనే పదంతో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. సున్నాకు చిహ్నంను మొదటిసారిగా ఉపయోగించినట్టుగా చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నవి. ఆర్య సిద్ధాంతం ఇందులో అబాకస్, బీజగణితం మరియు ఇతర గణన పద్ధతులను వివరించారు. 3వది దశగీతిక. ఈ గ్రంథం రచనాపూర్వక ఆధారాలు పెద్దగా లభించలేదు. ఇక గణిత శాస్త్రంలో వీరి అన్వేషణలు ప్రతిదీ ఒక అద్భుతమే. ఆయన పై విలువను ఖచ్చితంగా 3.1416 నిర్ధారించారు. వర్గమూలం, ఘనమూలం లెక్కించే పద్ధతులను వివరించారు. జా, కోజ్య సూత్రాలను పరిచయం చేశారు. ఇవే తర్వాత త్రికోణమితిగా మారాయి. వర్గ సమీకరణాలు పరిష్కరించే పద్ధతులు తెలిపారు. వర్గాల మొత్తం, ఘనాల మొత్తం లెక్కించే సూత్రాలను ప్రతిపాదించారు. ఆయన చెప్పిన ఈ గణిత సూత్రాలు నేటికి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఖగోళ పరిశోధనలకు బలమైన పునాదులు వేశాయి. ఖగోళ మరియు గణిత శాస్త్రంలో ఆయన చేసిన కృషి ఎంతో మహోన్నతం. అందుకే భారత ఖగోళ శాస్త్ర పితామహుడిగాను, భారత గణిత శాస్త్ర పితామహుడిగాను మనం గౌరవించుకుంటున్నాం. శాస్త్ర రంగాల్లో వారసత్వం. ఆర్యభట్ట ప్రభావంతో బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు, భాస్కరాచార్య వంటి మహానుభావులు ఎన్నో పరిశోధనలు చేశారు. వారికి అతనే ఆదర్శమయ్యారు. శతాబ్దాల పాటు ఆయన పేరు శాస్త్ర చరిత్రలో వెలుగులు నింపింది. భారతదేశం 19 ఏప్రిల్ 1975లో ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఆయన పేరే పెట్టారు. భూమి తన అక్షంపై తిరుగుతుందని, గ్రహణాలు శాస్త్రీయ కారణాలతోనే జరుగుతున్నాయని, పై విలువను ఖచ్చితంగా లెక్కించవచ్చని 1500 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు ఆర్యభట్ట. భారతదేశ చరిత్రలో ఇటువంటి మహానుభావులు చేసిన శాస్త్ర ఆవిష్కరణలు శాశ్వత దీపాల్లాంటివి. అవి మనకు దారి చూపిస్తాయి. మనం వాటిని అనుసరించి జ్ఞానంను ప్రపంచానికి చాటాలి.